పరగబెట్టి కాటేయబోయింది. తల పైకెత్తి కొమ్మలు విరుస్తున్న ఒంటెకు ఈ విషయం తెలియదు. కానీ పక్కనే నిలబడి ఒంటె విసిరిన కొమ్మలు ఆకులు తింటున్న మేకపిల్ల చూసింది. అది వెంటనే ఒంటెను కాటు వేయడం చూసి మేకపిల్ల కాలుతో పాము తలను తొక్కింది. అది తప్పించుకుని మేకపిల్లను కాటు వేయబోయింది. ఆ నాగుపాము ఒకసారి కాటు వేస్తే ఏ జీవి అయినా ప్రాణాలతో ఉండడం చాలా కష్టం. మేకపిల్ల వెనక్కి జరిగి గట్టిగా అరిచింది. దాంతో గురి తప్పి కాటు వేయలేకపోయింది. ఇంతలో మేకపిల్ల అరుపులు విన్న ఒంటె ఉలిక్కిపడి పక్కకు జరిగింది. ఒంటెకు చాలా ప్రమాదం తప్పింది. ఒంటె ఆ పాముని కాలుతో గట్టిగా తొక్కి చంపేసింది. కానీ ఒంటెలో ఆలోచన మొదలైంది. ఒకనాడు చిన్నదానిని నాకేం సాయం చేస్తావు నువ్వు అని చిన్న చూపు చూశా, కానీ నా కళ్ళు తెరిపించిందని మనసులో అనుకుంది. ఒంటె మేకపిల్ల నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అన్నది. ఒంటె మేకపిల్ల మామ నాకు ధన్యవాదాలా? నన్ను నువ్వు కాపాడావు, నేను నిన్ను కాపాడటం ఏంటి? మామ ఆపదలో ఉన్న నాకు ఆశ్రయం ఇచ్చావు, నాకు అండగా నిలిచావు, నాకు కడుపు నిండా తిండి పెట్టావు, నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి. సరే, మీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకుని మీ మేకల మందలో నిన్ను వదిలేస్తా. మీ అమ్మ నీ కోసం వెతుకుతూ ఉంటుంది. సరే మామ. ఒంటెకు సాయం చేసేందుకు చిన్న పెద్ద అంతరాలుండవని ఒంటె గ్రహించింది. అన్ని జంతువులను ప్రేమగా పలకరించడం నేర్చుకుంది. అంటే మామ నడవలేకపోతున్నా, కాళ్ళు చాలా నొప్పిగా ఉంది మామ. అవునా, సరే నా వీపు మీద ఎక్కి కూర్చో, వెళ్దాం. ఉంటే మేకపిల్ల మేకల ముంద ఎక్కడుందో వెతుకుతూ వెళ్తారు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.